పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎలా ఉండబోతుంది, అదేవిధంగా సునీత గారి విమర్శల వెనుకాల అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే చర్చించేందుకు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ ఉప ఎన్నికల్లో అసలు ఎలా ఉండబోతుంది, ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, అదేవిధంగా అసలు మీ అంచనా ప్రకారం అయితే ఎవరు గెలవబోతున్నారు, అదేవిధంగా సునీత గారు విమర్శల వెనుకాల అసలు ఏముంది, నిజాలేంటి? వైసీపీ మీద విజయం సాధించాలని బీటెక్ రవి ఆయన భార్యని నిలబెట్టారు. సో ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతూ ఉంది. ఈ క్రమంలో చాలా పరిణామాలు ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో చోటు చేసుకున్నాయి. అందులో మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కుటుంబాలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, సానుభూతి పరులు కానివ్వండి, కేడర్ చాలా వరకు స్వచ్ఛందంగా ఇప్పుడు టీడీపీలోకి వచ్చి జాయిన్ అయిపోతున్న పరిస్థితి. ఇది వాళ్ళకి దిక్కుదోచని స్థితిలో ఉంది వైసీపీకి. అసలే ఇప్పుడు 11 సీట్లు పరిమితమై అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేని ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇవాళ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఎదురుగా వచ్చి పడ్డాయి. సో దీని నుంచి ఈ గండం ఎలా గట్టెక్కాలి అనే ఒక పక్కన మీమాంస జరుగుతూ ఉండగా మల్లగొల్లాలు చేస్తా వ్యూహాత్మక రచన చేసుకుంటా ఎట్లాగైనా చావో రేవో అన్నట్టుగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలి అనే పరిస్థితిలో ఉన్న వైసీపీకి నిన్న మరో ఎదురు దెబ్బ ఏంటంటే సునీతమ్మ పులివెందుల వెళ్ళటం. అక్కడ దాన్ని కూడా వైసీపీ రాజకీయం చేయాలని ప్రయత్నం చేసింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా సునీతమ్మ ఇక్కడ ప్రవర్తిస్తుందా అన్నట్టు విమర్శలు నిన్న చేశారు. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటి? వివేకానంద రెడ్డి గారు ఇవాళ నిన్న జయంతి జరిగింది. ఆ జయంతి సందర్భంగా ఆవిడ దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ ఘాట్లో ఆవిడ నివాళులు అర్పించి తిరిగి వచ్చి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. దీనివల్ల రాజకీయం చేసే ప్రయత్నం చేశారు వైసీపీ. నిజం చెప్పాలంటే మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 ఏళ్ళు అయింది. చనిపోయారంటే హత్య చేయబడి. ఓకే. సో దీనికి కారణాలు ఏంటనేది ఒక పక్క నడుస్తూ ఉండగా అసలు ఎక్కడో బెట్టింగ్ చేసి వైసీపీ నెగ్గుతుందని బెట్టింగ్ కాసిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దానికి సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏకంగా విగ్రహావిష్కరణకే వెళ్ళిపోయాడు ఆయన. మరి అలాంటిది సొంత చిన్నాన్న తండ్రి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిది ఇంతవరకు ఎక్కడైనా ఒక విగ్రహావిష్కరణ కానీ లేతే ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ వెళ్ళిన సందర్భం ఉందా? ఇది ఏ రాజకీయంగా ఆలోచించాలి? ఇది ఏ రాజకీయ కోణాలు ఆలోచించాలి? మరి నేను ఆవేదనతో చెప్పిన మాట వాస్తవమే. సునీతమ్మ ఏమంటుంది? చాలా ఆవేదనగా మాట్లాడుతా నా కుటుంబం ఒకనాడు ఎలా ఉంది, ఇదే వీధిలో అటు ఇటు అందరం బంధువులే ఉండేవాళ్ళం. హైదరాబాద్ నుంచి మేము చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడు అందరం కలిసిమెలిసి అందరిళ్ళకి వెళ్ళేవాళ్ళం. నాన్న అదే చెప్పేవాడు, ఎప్పుడు వచ్చినా అమ్మ అందరిళ్ళకి వెళ్ళి అందరినీ పలకరించుకునిరా, అది ఎప్పుడు మర్చిపోవద్దు అని మాకు నేర్పించారు. ఆ పద్ధతి మేము అప్పుడు ఇప్పుడు పాటిస్తానే ఉన్నాం. ఆ రోజుల్లో మా వెనక చిన్నపిల్లాళ్ళుగా తిరిగిన అవినాష్ రెడ్డి ఈ రోజున నా తండ్రి హత్యకే కారణమవుతాడంటే నేను ఊహించలేకపోయాను. నాకు మొదట్లో నాకు అది నేను నిజమని నమ్మటానికి కూడా తెలియదు, అది నమ్మాలని కూడా. అప్పుడు నన్ను పక్కదారి పట్టించి ఎవరైతే బీటెక్ రవి, అలాగే ఆదినారాయణ రెడ్డి, అలాగే సతీష్ రెడ్డి అనే ముగ్గురు మీద మళ్లించే ప్రయత్నం చేశారు. వాళ్ళే అని చెప్పి సంతకాలు పెట్టించే ప్రయత్నం చేశారు. అప్పట్లో నాకు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఆ తర్వాత ఒక్కొక్కడికి వెలుగు చూస్తున్నప్పుడు నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నాకు నా మనుషులే, నా అనుకున్న వాళ్ళే నా తండ్రి మరణానికి కారణం అని నేను ఇవాళకి కూడా జీర్ణించుకునే పరిస్థితులు, ఆ జ్ఞాపకాలు ఇవాళకి నన్ను వెంటాడుతున్నాయి. నాన్న తిరిగి రాడు. కానీ ఇవాళ నాన్న జ్ఞాపకాలతో కూడా నన్ను మమేకం కాకుండా అడ్డుకునే ప్రయత్నం ఇది. నేను హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ పులివెందులు వస్తుంటే మా అమ్మ స్వయంగా తనే చెప్పింది, రావద్దమ్మ ఇక్కడికి, పరిస్థితులు ఏం బాగాలేవు, ఇది పులివెందులని వచ్చేది, ఏమైనా జరగవచ్చు, థ్రెట్ ఉంటుంది. అలా అన్నప్పుడు ఆవిడ ఎంత ఆవేదన పడితే మాట్లాడింది. అంటే నేను నా సొంతూరికి నా తండ్రికి ఒక జయంతి చేసుకోవడానికి వచ్చే సందర్భాన్ని కూడా నేను స్వేచ్ఛగా ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి నాకెందుకు జరుగుతుంది అని ఆవిడ వీడియో ముందు మాట్లాడారు. ఇందులో రాజకీయం ఏముంది? మరి నేను ఒంటరిగా నేను 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాను ఈ కేసు గురించి. 6 సంవత్సరాలుగా నిందితులతో పాటు నేను కూడా సమానంగా కోర్టులకు హాజరవ్వాల్సిన ఇంత దుస్థితి నాకు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు ఇది ఎలా జరిగింది? ఆ రోజున అలా చెప్పారు సతీష్ రెడ్డి వాళ్ళ మీదన. తర్వాత వచ్చేటప్పటికల్లా ఈ తర్వాత ఏమైంది? ఇది అది కాదు,
తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోసే ప్రయత్నం చేశారు. అది కూడా ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా నా మీద అంటే తండ్రినే చంపుకున్న బిడ్డగా నన్ను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నన్ను నా భర్త మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా చూసిన తర్వాత నాకు నా బంధువులతో నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన తర్వాత నా మనసు వికలమైపోయింది. నేను దిగ్భ్రాంతికి లోనే ఉన్నాను. ఇవాళకి కూడా అతీగతి లేకుండా అయింది. 6 సంవత్సరాల పాటు ఇవాళకి కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది కేసు పరిస్థితి. బెయిల్ మీద తిరుగుతున్నారు నా తండ్రిని చంపిన వాళ్ళు. ఇది నాకు జీర్ణించుకోలేని పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి ఒకటి ఇక్కడ క్వశ్చన్ వేసేది ఏంటంటే ఆవిడ విచారణ పూర్తి కాలేదు, పరిపూర్ణం కాలేదు అంటుంది. దాన్ని కూడా ఒకవైపు మనం ఆలోచిద్దాం. ఎలా అంటే సిబిఐ ఏం చెప్తుంది, విచారణ పూర్తయింది, మీరు కావాలంటే ఫర్దర్గా మళ్ళీ కొనసాగిస్తామని కోర్టుకి తెలియజేసింది. ఒకసారి మన పూర్వపరాల్లోకి వెళ్తే ఇక్కడ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు అని మొట్టమొదట న్యూస్ ఎవరికి తెలిసింది? భారతిరెడ్డి గారికి. ఇది వాస్తవం కాదా? ఆ తర్వాత అదే రోజు పొద్దున్న 4 గంటలకి ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల మీద అందరినీ సమావేశమైంది కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే ఇంకా అజయ్ కల్లా, ఇంకా కొందరు ముఖ్యమైన నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమై ఉన్న సందర్భంలో 4 గంటలకి పైనుండి ఒక వ్యక్తి వచ్చి భారతిరెడ్డి గారు పిలుస్తున్నారని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళి భారతిరెడ్డి గారితో మాట్లాడి తిరిగి వచ్చిన తర్వాత అజయ్ కల్లం అక్కడ ఉన్న వ్యక్తులతో ఏం చెప్పాడు, బాబాయ్ ఇక లేరు అంటే బాబాయ్ చనిపోయినాడు అన్న విషయం ఎప్పుడు తెలిసింది? 4-4:30 మధ్యన. ఇది మనం చెప్పడం కాదు, అజయ్ కల్లాం గారు చెప్పిన విషయం విచారణ దగ్గర. అట్లాంటి సందర్భంలో మరి మొట్టమొదటి తెలిసింది ఈ విషయం భారతిరెడ్డి గారికి, ఆ తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ విషయంలో సిబిఐ భారతిరెడ్డి గారిని విచారించిందా? విచారించిన దాఖలాలు కనిపించట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించిన దాఖలాలు కనిపించట్లేదు. తదుపరి పరిణామాల్లో ఉదయం విజయసాయిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో మరణించారు వివేకానంద రెడ్డి గారు అని వార్త చెప్పారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారిని మరి ఈ సిబిఐ విచారించిందా? లేదు. ఆ తర్వాత ఈ వార్తని అనుమానాస్పద మృతి, అలాగే గొడ్డలి వేటు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని కథనాలు వండి వాచిన సాక్షి మీడియా మీద విచారణ జరిగిందా? సాక్షి మీడియా అధినేత ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారి మీద విచారణ జరిగిందా? లేదు. సో ఈవిడ అదే అడుగుతుంది. కాబట్టి ఇవన్నీ పరిపూర్ణంగా విచారణ జరిగిన తర్వాతనే అసలు దోషులు ఎవరో, దీని కేంద్ర బిందు ఎవరో తెలుస్తారు. అది కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. కాబట్టి ఎవరైతే అసలు నిందితులు ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారు, విచారణ జరిగే వరకు వాళ్ళు బెయిల్ రద్దు చేయండి అని అవినాష్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా మాట్లాడుతూ పరోక్షంగా ఎవరున్నారనే విషయం కూడా ఆవిడ ప్రస్తావిస్తామనే ఉన్నారు. ఇది పరిపూర్ణంగా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. ఇది అక్కడ ఆవిడ వీడియో ఉంది మాట్లాడింది. ఇప్పుడు మనం జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఇది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మనం పాయింట్లోకి వస్తే విజయాపజయాల గురించి మాట్లాడారు. మనం పాయింట్లోకి వద్దాం. ఇక్కడ ఇది ఒక కీలక పరిణామం. నిన్న అనుకోకుండా యాదృచ్ఛికం అంటారు దీన్ని. యాదృచ్ఛికంగా ఆవిడ రావటం జరిగింది. అక్కడ రాజకీయం అనేది వీళ్ళు చేశారని వైసీపీ ఆరోపణగా కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా అక్కడ అనుకోని సంఘటన, అక్కడ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన వాళ్ళు రాజకీయం చేశారు, పక్కన పెట్టండి. ఇక ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు రేపు బీటెక్ రవి అనూహ్యమైన మెజారిటీ తన భార్యను గెలిపించుకోబోతున్నాడు అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. దానికి కారణం ఏంటంటే గతంలోనే వివేకానంద రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆ ట్రాక్ రికార్డు ఉంది. అక్కడ అసలు విషయం చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఎన్నికలో కీలకమైన విషయం కూడా అదే. ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారే స్వయంగా మాట్లాడారు, నా గెలుపుకి నా ఓటమికి బీటెక్ రవి గెలిచాడనే దానికంటే నన్ను ఓడించింది అవినాష్ రెడ్డి అన్నాడు. అవును. సో ఆ రోజునే అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి మధ్యన పొరపచ్చాలు మొదలైనవి. ఆ తర్వాత వేరే వేరే సందర్భాలు, సంఘటనల వల్ల వాళ్ళిద్దరి మధ్యన దూరం మరింత పెరిగింది. ఓకే, అయితే ఇది కూడా ఈ రోజున ఈ ఎన్నికల్లో ప్రభావితం అవుతుంది అనేది వాస్తవం. ఎందుకంటారా, ఇక్కడ ఈ ఎన్నికలు అనేది లోకల్ ఎన్నికలు అనేవి లోకల్ సమస్యల మీద ఆధారపడి ఉంటాయి. అక్కడ లోకల్కి వచ్చేటప్పటికి ఏమైందంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఒక ప్రధాన అంశం, అలాగే రాజశేఖర రెడ్డి చరిష్మాని కొనసాగించడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనేది ఒక ప్రధాన అంశం, అలాగే వివేకానంద రెడ్డి గారి కూతురు ఏదైతే ఆవేదనతో నిన్న వచ్చి మాట్లాడిందో అదొక ప్రధాన అంశం. ఇవన్నీ ఉండగా అక్కడ ఎవరైతే వైసీపీలో ఉన్నారో కేడర్ అంతా కూడా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళగా
కుటుంబాలు వచ్చేసి ఇక్కడ కలిసిపోతున్నాయి టీడీపీలోకి వచ్చేసి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అంటున్నారు. అది కూడా నిజం కావచ్చు. ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు నోరు ఇప్పలేని వాళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. వీళ్ళంతా వివేకానంద రెడ్డి సానుభూతిపరులు, అలాగే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి సానుభూతిపరులు, అలాగే వైసీపీని వ్యతిరేకించేవాళ్ళు ఎవరైతే కానివ్వండి అంతా బయటకు వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నల్లేరు మీద నడక కింద బీటెక్ రవి గారి భారీ విజయం సాధించబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు మనకిప్పుడున్న అందుతున్న సమాచారం ప్రకారం మనం అంచనా వేయవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.